పెట్టేవాడు ఉంటే ఎట్లా చేస్తాడో ఆయన వ్యవహారం అంతా అట్లే జరిగింది. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఫ్లైఓవర్లు పూర్తయి, రిటైనింగ్ వాళ్ళు పూర్తయింది. దాంతోపాటు సుందరమైన కృష్ణానది ఒడ్డున వాకింగ్ దీనికి పార్కుకు సంబంధించి పూర్తిగా తయారైంది. పార్కులు డెవలప్ అవుతున్నాయి. కరకట్ట డబుల్ రోడ్ అవుతోంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మా పాయింట్ ఒకటే ఏంటంటే, ఇంత మొహం మీద గుద్దినట్టు కనపడుతున్న ఆయన కుట్ర అమరావతి అనే ఒక వర్చువల్ ఇది క్రియేట్ చేసి అందరి కళ్ళ ముందు పెట్టి దాంట్లో నుంచి ఒక 3,000 ఎకరాలు 5,000 ఎకరాలు క్రీమ్ తీసుకోవాలనుకొని సింగపూర్ కంపెనీతో పేరుతో బోగస్ ఇది పెట్టి ఆయన చేసిన కుట్రతో రాష్ట్రం ఖచ్చితంగా ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. లేకపోతే ఎవరు కట్టొద్దన్నారా? ఆయన రాజధాని వద్దని ఎవరన్నా అన్నారా? ఇప్పుడు కట్టిన సెక్రటరీ టెంపరీ అని ఎవరు చెప్పమన్నారు? ఆయన టెంపరీ దాంట్లో తినాలా, రోడ్లలో తినాలా, మళ్ళీ పర్మనెంట్ దాంట్లో తినాలా? ఆ ఒరిజినల్ తనకు వచ్చిన క్రీమ్ ల్యాండ్స్ అమ్ముకుంటే దాంతో వచ్చే లక్షల కోట్లు తను తినాలి. వీటిని తప్ప ఆయనకు ఎక్కడో ఒక నిజమైన రాజధానిని డెవలప్ చేయాలనే ఆలోచన లేదనేది మనకి 4 ఏళ్లలో ఇక్కడ జరిగిన దాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసి వికేంద్రీకరణకు మార్గాలు వేయాలనుకుంటే దానికి అడ్డం కొడుతూ, ఇక్కడ ఆ ల్యాండ్లో పేదలకు ఇల్లు ఇవ్వాలనుకుంటే దానికి అడ్డం కొట్టి, అందులో దురదృష్టవశాత్తు మరీ అన్యాయం కమ్యూనిస్టులు కూడా జతకట్టారు కోర్టుకు పోయి. ఏమంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, పేదలు ఉండకూడదని. ఇలాంటి ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు, అనాగరికమైన ఆలోచనలు కలిగిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ ఎన్నికల్లో ముందుకు వచ్చి 14-19 మధ్య తను లేనట్టు, అసలు ఇంతవరకు ఎప్పుడు అధికారంలోనే లేనట్టు, ఈరోజు మీరు నాకు అధికారం ఇస్తే నేను మీకు మళ్ళీ ఒక స్వర్గం దించి మీ చేతుల్లో పెడతానని చెప్తూ వస్తుంటే ఎట్లా నమ్ముతారు జనం? ఒకవేళ 5 ఏళ్లలో అంటే షార్ట్ మెమరీ జనందని ఆయన నమ్మకం. లేకుంటే ఎన్టీఆర్ను వెన్నుపోటే స్ట్రైట్ పోటే పొడిచి దించి ఆ పార్టీని కబ్జా చేసి పార్టీ కార్యాలయంతో సహా అన్ని కుటుంబాస్తిగా చేసుకొని ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ చేయగలుగుతున్నానంటే అక్కడే కనపడుతుంది ఆయన బరి తెగింపు. ఎంతవరకైనా పోగలను, ఏమైనా చేయగలను, జనం షార్ట్ మెమరీ గుర్తుండదు అనేది. ఇందులో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతున్నాయంటే నిజంగానే ఈ ఊదరగొట్టడంలో జనం కన్నా ఎక్కడన్నా కొంచెం ఏమరపాటుగా ఉంటే అయ్యే అవకాశాలు ప్రమాదం ఉంది. కాబట్టి ఏమరపాటుగా ఉండకుండా మనం అందరం, మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ ఒక్క తాటి మీద కింద గడప గడప రూపంలో ఇప్పటికే అన్ని ఇళ్ళు కవర్ చేశాం. మళ్ళీ ఒకసారి ఇది ప్రభంజనంలాగా కదలాలి. మన టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ 175 ఇంక్లూడింగ్ కుప్పం, అది కూడా మనకు వస్తుంది. కుప్పం ఆల్రెడీ గెలిచాం, మనం ఎప్పుడో గెలిచాం. మున్సిపాలిటీ, పంచాయతీలు, మన మండలాలు, జెడ్పీటీసీలు పూర్తిగా గెలిచిన నేపథ్యంలో కుప్పంలో ఆల్రెడీ విజయం రికార్డ్ అయ్యింది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆయన పక్క చూపులు చూస్తున్నాడు. దాంతోపాటు ఎక్కడన్నా ఇంకో దగ్గర కూడా అంటున్నారు, పోయినా పోవచ్చు. కాబట్టి మనకు కళ్ళ ముందు క్లియర్గా కనపడుతోంది. ఇది మనకు రాష్ట్రానికి ఎంతో అవసరం అనేది కూడా ప్రజలకు అందరికీ తెలియజెప్పి మనం ఒక స్వీట్ విజయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలి. రాష్ట్రాన్ని దేశంలోనే సమున్నత స్థాయికి ఆయన చేస్తున్న యజ్ఞంలో మన వంతు పాత్ర మనం పోషించాలని కోరుతూ, ఇది ఎన్నికల సభ లాంటిది కావడంతో నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే ఇది అన్ని కాన్స్టిట్యున్సీలో ఇది రిపీట్ కావాలి. ఇలాంటిది మనం ఏమరపాటుగా ఉండకూడదు. ఎనీ వార్ ఈజ్ వార్, అంతే. యుద్ధం అంటే యుద్ధము, దాన్ని ఎలా చేయాలో అలా చేయాలి. ఎన్నికల యుద్ధం డెమోక్రసీలో అన్నిటికంటే ఉత్కృష్టమైనది. మన ఎనర్జీస్ అన్ని పెట్టి సమిష్టిగా పోరాడాల్సింది. ఇప్పుడు కూడా మనం అది చేయాలి. ఇక్కడైనా ఇంకో కాన్స్టిట్యున్సీలో అయినా. మీ అందరికీ చెప్తూ మరోసారి ఐ విష్ ఎవరిబడి ఆల్ ది బెస్ట్. ఇక్కడ అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, వీళ్ళ నాయకత్వం నాయకులందరూ కలిసి ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే ఈరోజు పిలుపునిచ్చారో ఆ పిలుపుని తూచా తప్పకుండా మా సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపుకి మార్గంగా మంచి మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేస్తామని తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అయోధ్యరామరెడ్డి గారికి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ గారికి, పేరు నాని గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ ముగింపు సందేశాన్ని పేరు నాని గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.
జై జగన్.